వదలరా వదలరా వదలరా. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వివో అనేది ఒక కొత్త మొబైల్ తీసుకొచ్చింది. మీరు రీసెంట్గా యూట్యూబ్లో వీడియోలు చూసే ఉంటారు. వివో Y75. సో ఈరోజు మన మత్తు వదలరాలో ఈ మొబైల్ కొనొచ్చా లేదా, ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్కి కరెక్టా కాదా అనే దాని గురించి క్లియర్గా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మాత్రం మీకు క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. సో ముందుగా ఈ మొబైల్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే, ఏదైతే వేరియంట్ ఉందో మనకి 8+128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి ₹10 తగ్గించి 22,000 రూపాయలు అయితే పెట్టారు. సో 22,000 రూపాయలకి ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది మీకు ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ ఒకవేళ మీకు ఈ టెక్నికల్ టర్మ్స్ తెలియకపోతే కొనొచ్చా లేదా, మీరు ఎంత ఎక్కువ పెట్టి కొంటున్నారనే దాన్ని కూడా మీకు క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్లీ మనం ఈ మొబైల్ లుక్ చూసినట్లయితే, డిజైన్ చూడడానికి మనకి కొంచెం స్టైలిష్గానే ఉంది ఓవరాల్గా మీకు లుక్ అనేది. బట్ వన్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, ఇంత ప్రైస్లో కూడా వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్తో తీసుకొచ్చారు. కొంచెం ఓల్డ్ టైప్ డిజైన్, బట్ స్టిల్ డిజైన్ ఈజ్ పర్సనల్ పర్స్పెక్టివ్. యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇంకా డిజైన్ అనేది పక్కన పెడితే, మెయిన్ ప్రాసెసర్ హాట్ అనేది మొబైల్కి ఏదైనా ఉందంటే మాత్రం అది ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. ఈ ప్రాసెసర్ చూసినట్లయితే మనకి ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. యూజువల్గా మనకి డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ అని కూడా మనం చూసినట్లయితే 12,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది కదా. సో వీళ్ళు ఈ ప్రాసెసర్ని తీసుకొచ్చి 22,000 రూపాయలు అయితే పెట్టారు. ఫస్ట్ థింగ్ అదొకటి అయితే గుర్తుంచుకోండి. బట్ థింగ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు 8GB ర్యామ్తో తీసుకొచ్చారు. సో అలా కన్సిడర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక 16,000 వరకు అయితే వెళ్ళవచ్చు. ఎందుకంటే 8GB ర్యామ్ వేరియంట్ మనకి 4GBతో తీసుకొచ్చి, వీళ్ళు 700తో తీసుకొచ్చి అదర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో కంపెనీస్, వాళ్ళు 13,000, 14,000, 15,000 పెడుతున్నారు కదా. సో 8GB కాబట్టి మనం ఈజీగా ఇక్కడ దగ్గర మనం ఒక 16,000 వరకు అయితే పెట్టవచ్చు, అకార్డింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్ని బట్టి చూసినట్లయితే. అండ్ ఇక బ్యాటరీ చూసినట్లయితే మనకి 5000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది సైడ్ వచ్చేసి మీకు. అండ్ 2 కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు, స్టార్లైట్ బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లోయింగ్ గెలాక్సీ అని చెప్పేసి. వన్ టచ్ OS 12తో వస్తుంది ఇది మీకు. సో Android 11 మీద రన్ అవుతుంటుంది అనమాట. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే, మనకి Full HD+ డిస్ప్లే యూజ్ చేశారు. బట్ 22,000 రూపాయల్లో ఖచ్చితంగా వీళ్ళు AMOLED డిస్ప్లేకి వెళ్ళాల్సింది, వీళ్ళు LCD డిస్ప్లే తీసుకొచ్చారు. అదొకటే ప్రాబ్లం అనిపించింది నాకు డిస్ప్లేలో. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో 22,000 రూపాయలకి ప్రతి ఒక్కరు AMOLED డిస్ప్లేతో పాటు హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ వివో మాత్రం ఇక్కడ తప్పు అయితే చేసింది. LCD డిస్ప్లే తీసుకొచ్చింది, అటు ఎటువంటి హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే లేదు. అండ్ ఇక కెమెరా సెక్షన్కి వచ్చినట్టయితే, రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. వాస్తవానికి అది సింగిల్ కెమెరా మాత్రమే. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 డమ్మీ సెన్సార్స్ 2 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అఫ్కోర్స్ వీళ్ళ కెమెరాస్ కొంచెం బెటరే ఉంటాయి. బట్ 22,000 రూపీస్లో మనం చాలా లాస్ అవుతున్నాం అనేది అయితే మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ 187 grams వెయిట్ ఉంటుంది, Type-C పోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఇంకా అంతా బాగానే ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ మొబైల్కి సో IPS డిస్ప్లేతో తీసుకొచ్చి ఫుల్ HD డిస్ప్లే, ఎటువంటి AMOLED కాదు, హయ్యర్ రిఫ్రెష్ రేటు లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసినట్లయితే, ఏదైతే ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారో డైమెన్సిటీ 700 అనేది, ఈ ప్రాసెసర్కి ఆ డిస్ప్లేకి మనం చూసి కనుక మనం పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం 22,000 రూపీస్కి నాట్ వాల్యూ ఫర్ మనీ. ఒకవేళ మీ బ్రెయిన్లో మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఈ మొబైల్ మీకు కనిపిస్తే, ఎంత 5G మొబైల్ అయినప్పటికీ దీని అయితే స్కిప్ చేసేయండి. ఎందుకంటే యూజువల్గా దీనికి 15,000 చాలా ఎక్కువ ప్రైస్. సో 15,000 మించి ₹1 ఎక్కువ పెట్టినా సరే మీరు లాస్ అవుతున్నట్లే. సో ఎక్స్ట్రా 7,000 పెడుతున్నారు మీరు. ఆ 7,000 సేవ్ చేసుకుని మీరు వేరే అదర్ బ్రాండ్స్లో మీకు మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి ఇదే ప్రాసెసర్ తోటి, అండ్ దట్ టు బెటర్ డిస్ప్లేతో వస్తున్నాయి, మీకు హయ్యర్ రిఫ్రెష్ రేట్తో కూడా వస్తున్నాయి. వాటికైతే వెళ్ళండి, వీరైతే వాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీని అయితే సింపుల్గా మీ బ్రెయిన్ నుంచి తీసేయండి. నేను ఇక తిట్టడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. సింపుల్ ఒకే విషయం ఏంటంటే, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. ఒక 14,000-15,000 రూపాయల ఫోన్కి మీరు 22,000 రూపాయలు పెట్టుకుంటున్నారు, 7,000 రూపాయలు మీరు ఎక్కువ పెడుతున్నారు అనేది అయితే మీకు కన్వే చేయాలని అయితే చెప్తున్నాను. సో ఆ తర్వాతకి కూడా మీరు కాదు మాకు ఇష్టం, వివో ఇష్టం కావాలనుకుంటే మాత్రం ఇట్స్ అప్ టు యూ. నన్ను అడిగినట్లయితే దీన్ని కొనేదానికన్నా ఇంకో 2,000 ఎక్కువ వేసుకొని IQ మొబైల్స్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే సేమ్ ఏదైతే వివో ఉందో వాళ్ళదే అది సబ్ బ్రాండ్, సేమ్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీనికంటే మీకు లాట్ బెటర్ అయితే ఉంటాయి IQ మొబైల్స్ అనేది, అంతకు మీరు వివో ఫ్యాన్స్ అయితే. సో సింపుల్ ఈ మొబైల్ జోలికి అయితే వెళ్ళకండి, అదే నేను ఒక్కడే చెప్పదలుచుకుంది. సో ఇక తిట్టడానికి మాటలు రావట్లేదు. సో అర్థం చేసుకోండి. మీరే అనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి, ఈ మొబైల్ ప్రైసింగ్ గురించి కింద కామెంట్లో ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి ఈ మొబైల్ మీద, మంచి నేమ్తో పాటు వాల్యూ ఫర్ మనీయా కాదా. ఇంకా ఈ జనరేషన్లో 2022లో వీళ్ళు ఇట్లాంటి మొబైల్ తీసుకొస్తున్నారంటే
మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. ఇట్లాంటి మతోదలరా సిరీస్ వచ్చి మీరు పిచ్చి మొబైల్స్ కొనకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, టంగు అని ఒకసారి కొట్టండి. నేను ఎప్పుడు మతోదలరా సిరీస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అక్కడ నుంచి మీరు ఇట్లాంటి చెత్త మొబైల్స్ కొనకుండా అయితే ఉండొచ్చు, మీ మనీ సేవ్ అయితే చేసుకోవచ్చు. ఎనివే థ్యాంక్ యూ వాచింగ్, బై బై, జై హింద్. Smile when you laugh, your younger brother's favorite food, the way you watch the evening news, the freckles on your skin, the way you start your story